వార్తల్లోకి వెళ్తే కేటీ రామారావు వార్తలు, మిగతా వార్తలను చూస్తే తిరుపతిలో తొక్కిసలాట, 6 మృతి, 40 మంది భక్తులకు అస్వస్థత, ఆసుపత్రులకు తరలింపు. ఏపీలోని తిరుపతిలో దారుణం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలి రావడంతో బుధవారం తోపులాట చోటు చేసుకుంది. అది కాస్త తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా దాదాపు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన వాళ్ళలో 5 మగవాళ్ళు, 1 మహిళ ఉన్నారు. అస్వస్థతకు గురైన వాళ్ళలో 20 మంది రియా ఆసుపత్రిలో, మరో 9 మంది స్విమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అసలు ఏం జరిగిందంటే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జారీ చేస్తామని టీటీడీ ఇటీవల ప్రకటించింది. ఈ నెల 10, 11, 12 తేదీలో దర్శనానికి సంబంధించి 1,20,000 టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తామని తెలిపింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికే భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. సో అక్కడ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భారీగా తరలివచ్చారు. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట ఘటనపై ప్రధాని మోడీ, చంద్రబాబు, రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట జరిగి ఒకేసారి గేట్లు ఓపెన్ చేయడంతో తొక్కిసలాట జరిగి ఇప్పటికీ 6 మృతి చెందారు. మరికొంత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 40 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. తిరుమల చరిత్రలోనే తిరుపతి చరిత్రలోనే అంటే బస్సులో పడడము, అవి ఇవి కార్యక్రమాలు ఉన్నాయి. ఆడాడ చిరుతపులి గీరికపోవడం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక తొక్కిసలాట ఘటన అనేది తిరుమల చరిత్రలో మొదటిసారిగా జరిగినట్టుగా మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. సో మరి ఎందుకు జరిగింది, తిరుమలలో ఏం కథ అనేది ఎంక్వైరీకి ఆదేశించాడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. అయితే అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఆయన ఇప్పటికే హెచ్చరిక జారీ చేసిండు. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏపీలో ఉండగానే ఈ తొక్కిసలాట ఘటన జరిగి చనిపోవడం అనేది బాధాకరం. సో మొత్తానికి తిరుమల చరిత్రలో ఒక మాయని మచ్చగా ఈ తొక్కిసలాట ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎందుకు ఎగబడ్డారు? వైకుంఠ ఏకాదశి ఉన్నది. వైకుంఠ ఏకాదశి 10 తారీఖు రోజు 10, 11, 12 రోజున వైకుంఠ ఏకాదశి ఉంటుంది. వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తరద్వార దర్శనం. ఉత్తరద్వారం నుంచి అంటే తిరుమలకు పోతే మనం స్ట్రేట్గా నేరుగా పోయి ఇట్లా దర్శనం చేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఉత్తరద్వారం నుంచి పోయి దర్శనం చేసుకునేటువంటి ఒక ప్రత్యేక రోజు వైకుంఠ ఏకాదశి. ఆ వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం నుంచి పోయి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. సో ఆ విశ్వాసం కారణంగా టీటీడీ చాలాసార్లు ఈ కార్యక్రమాన్ని అనేది భక్తులకు సపరేట్ టోకెన్లు జారీ చేసి తద్వారా వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తూ ఉంటుంది. ఈసారి కూడా వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో 1,20,000 మంది 1,20,000 టోకెన్లు ఇచ్చేటువంటి క్రమంలో భక్తులు విపరీతంగా భారీ స్థాయిలో రావడం, ఆ వచ్చిన భక్తులను కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేకపోవడం, తద్వారా ఒకేసారి గేట్లు ఓపెన్ కావడంతో తొక్కిసలాట జరిగి 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40 మందికి గాయాలైంది. అసలు ఒకసారి గూగుల్ని అడుగుదాం, వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి మనం అడిగి. వైకుంఠ ఏకాదశి రోజు వైష్ణవాలయాలు మొత్తం కూడా కిటకిటలాడతాయి. అందులో ప్రధానంగా ఇక్కడ తిరుపతికి సంబంధించి ఎక్కువ భక్తులు వస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటి? తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకమైన ద్వారం ద్వారా దర్శించుకోవడం. ఈ దర్శనానికి ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా భక్తులు వెళ్లే ద్వారం కాదు, ప్రత్యేకంగా ఉన్న వైకుంఠ ద్వారం ద్వారానే దర్శించుకోవచ్చు. ఇది చాలా అరుదుగా జరిగే అవకాశం. అందుకే భక్తులు దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం ఏడాదికి ఒకసారి వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే జరుగుతుంది. ఈ రోజున శ్రీవారి ఆలయంలోని రహస్య ద్వారం తెరుస్తారు. భక్తులు ఈ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే వారి పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం జనవరి 10వ తేదీన ఉదయం 4 గంటల నుండి ప్రారంభమై 19వ తేదీ వరకు కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు జారీ చేస్తున్న సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట ఎలా జరిగింది, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంది? వైకుంఠ ద్వార దర్శనం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఈ సమాచారం నా దగ్గర ఉన్న పలు వార్తా కథనాల నుండి వచ్చింది.
వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు జారీ చేస్తున్న సమయంలో జరిగిన విషాదకర సంఘటన గురించి అనేక వార్తా మాధ్యమాలు కథనాలు ప్రచురించాయి. ఈ కథనాలను బట్టి నేను మీకు చెప్పాను. నాకు వినిపించలేదు మీరు చెప్పింది, మళ్ళొకసారి చెప్పండి. చాలా మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు తీసుకోవడానికి వెళ్లారు. కానీ అక్కడ చాలా రద్దీగా ఉండడంతో కొంతమంది భక్తులు ఒకరినొకరు తోసుకోవడం మొదలుపెట్టారు. ఈ తోపులాట కారణంగా చాలా మందికి గాయాలయ్యాయి, కొంతమంది మరణించారు. ఈ విషాదకర సంఘటన తర్వాత టీటీడీ అధికారులు భక్తుల భద్రత కోసం మరింత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ధన్యవాదాలు. అవును, మీకు స్వాగతం. రైట్, ఇక మనం దీనికి ఒక పేరు పెట్టుకుందాం ఈ రిపోర్టర్కి. ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారం ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే. ప్రపంచంలో అన్ని తెలిసిన ఏకైక రిపోర్టర్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఆయనని మనం రిపోర్టర్ శ్యామ్ మీ బ్యూరోలో అతన్ని మనం తీసుకోవాలి. మరి ఆయనతో నీ పోస్ట్ గుంజుకోగల. రైట్. అచ్చా, రాజకీయాల గురించి రాజకీయాలు చెప్పాను అంటది. నేను రాజకీయాలు తెరవబోను, దానికి మన పోయా నాకేమన్నా ఉంటే మామూలుదే చెప్పండి అంటది. ఇప్పుడు మన రిపోర్టర్కి ఏం పేరు పెట్టుకుందాం అనేది తర్వాత మాట్లాడుకుందాంలే. కానీ 6 మృతి, తిరుపతిలో తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఘటన అదిగా. లైక్ చేయండి.